ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ వాక్యము ప్రకటించడానికి, వాక్యము పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, తర్వాత పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాక్యము ధ్యానంలోనికి వెళ్దాము. నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వచనం చదవండి. కొండ దిగకుండా నడుము చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రక్షించిన ఆ మోషే అనువాడు ఏ మాయలో మాకు తెలియదని అతనితో చెప్పిరి. చాలు. మహాపరిశుద్ధుడు, నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ సమయంలో తండ్రి నాయన మీ వాక్యము ధ్యానము చేయడానికి ఈ సమయంలో మా అందరికి ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. మీ వాక్యము ధ్యానిస్తూ ఉంటుండగా తండ్రి నాయన మీరు ఏ ఉద్దేశముతో ఈ మాటలు ఈ పరిశుద్ధ లేఖనాలలో రచింప చేశారో ఆ ఉద్దేశాలను మాత్రమే మేము నైనా ధ్యానించి, గ్రహించి, అనుసరించడానికి కృప చూపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఇక్కడ మోషే గారు రాలే కొండ ఎక్కి కిందకి దిగి రావటం తడవు చేయటం వల్ల, అంటే ఆలస్యం చేయటం వల్ల అక్కడ ఉన్న ఇశ్రాయేలీలందరూ అహరోను గారి దగ్గరికి వెళ్ళి ఏమడిగారు? మాకొక విగ్రహాన్ని చేయండి అని అడిగారు. ఆయన చేశారు. మనం తర్వాత చదువుకుంటూ పోతే విగ్రహాన్ని చేశారు, వాడు దాన్ని పూజించారు. అయితే ఇక్కడ నేను ఈ తడవు చేయటం గురించి ఈరోజు ధ్యానం చేద్దాము అనుకుంటున్నాను. మనందరం కూడా ధ్యానం చేద్దాము. అయితే కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం ఏదో ఒక అంశం కోసం, మనకి ఆన్సర్ రాదు ప్రభు దగ్గర నుంచి. రాకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? హ్యాపీగా ఫీల్ అవుతామా? చాలా బాధ వస్తుంది కదా, కోపం వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది. ఇదేంటి ప్రభు నా ప్రార్థన ఆలకించలేదు. ఒక్కసారి రెండోసారికి సహనం కోల్పోతాం. కొంతమంది అయితే కొన్ని ప్రార్థనలు నెలలు చేయొచ్చు, సంవత్సరాలు చేయొచ్చు. జరగకపోతే ఎంత విసుక్కుంటామో కదా, ఎంత విసుక్కుంటామో. కానీ మనమేం చేస్తున్నామని మనం ఎప్పుడు గ్రహించుకోము. మనకి ప్రభు చాలాసార్లు చాలా సందర్భాల్లో బహుశా అంటే కళల ద్వారానో, దర్శనాల ద్వారానో, లేదంటే దేవుని సేవకుల ద్వారానో, మన తోటి పరిశుద్ధుల ద్వారానో కొన్నిసార్లు ఈ పని చెయ్యని కానీ, ఇది చెయ్యొద్దని కానీ హెచ్చరికలు చేస్తుంటారు. అవి మనం వినం, పట్టించుకోం. ఎందుకంటే నచ్చితే చేస్తాం, నచ్చకపోతే మాత్రం తడవే చేస్తాం. అంటే మనం చేయడానికి ఇష్టపడం. కానీ మనం అడిగితే మాత్రం దేవుడు వెంటనే చేశారు కదా. ప్రతి విశ్వాసి యొక్క ఆలోచన అలాగే ఉంటది. మనం అడగగానే దేవుడు చెయ్యకపోతే అలిగేస్తామండి. కొన్నిసార్లు చర్చికి రాము, కొన్నిసార్లు ప్రార్థన మానేస్తాము. కొన్ని సీరియస్ కండిషన్స్ లో అయితే డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతాం, దేవుడు చెయ్యలేదు అని. అయితే ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే అది దీనికి రిలేటెడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనము అంటే ఎప్పుడు ఏది చేయాలో అనాలోచితంగా మనం ఉండకూడదు. ప్రభు ఒక్కోసారి మనకు చెప్తారు ఇది చెయ్యండి అని, అది మనం నచ్చకపోతే విననట్టే ఉంటాం అన్నమాట. కానీ చేసే పని శ్రద్ధగా చేయాలి, ఆలోచన కలిగి చేయాలి. కానీ మనం కొన్నిసార్లు ఆ ఒక్క పాయింటే మర్చిపోతాం. ఒకసారి ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కుదిరింది, నిశ్చార్థం అయిపోయింది. ఆయన ఏం చేశాడంటే పెళ్లికి ముందే కాబోయే భార్యకి బర్త్డే వచ్చింది. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఆమెకి సర్ప్రైజ్ గా అర్ధరాత్రి 12 గంటలకి కేక్ పంపిద్దాము అని అనుకున్నారు. ఇద్దరు క్రైస్తవ బిడ్డలే, పెద్దలు కుదిర్చిన పెళ్లి నిశ్చార్థం అయిపోయింది. సరే ఆయన
సర్ప్రైజ్ గా అర్ధరాత్రి 12 గంటలకి కేక్ పంపించాలని బేకరీ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి కేక్ మీద ఆమె పేరు రాసి, దాంతో పాటు మరి క్రైస్తవుడు కదా, ఒక వాక్యము దాని మీద రాయమని చెప్పి పేపర్ మీద రాసిచ్చి, కంగారు రాసిచ్చి వెళ్ళిపోయాడు. ఆ కేక్ తయారు చేసినాడు యాజ్ ఇట్ ఈజ్ గా ఆయన ఏమి రాశాడో అదే రాసి ఆమెకి అర్ధరాత్రి 12 గంటలకు డెలివరీ చేశాడు. ఆ కేక్ మీద ఏముందంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనం ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. కానీ ఆయన రాయించాలనుకున్నది ఏంటి అంటే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. అది చదవండి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. చాలమ్మా. ఆయన పాపం ఆయన అనుకున్న మాట ఏంటంటే, ఆయన హృదయంలో ఏ మాట అంటే నీ పట్ల నాకు చాలా ప్రేమ ఉందని చెప్పాలనుకున్నాడు, కానీ అది చెప్పలా. ఆ ఒక్కటే ఫస్ట్ యోహాను అని రాయబోయి ఆ ఒకటే ఎగరగొట్టేశాడు కంగారులో. అక్కడ ఏం జరిగింది? ఇంకా పెళ్ళవద్దా? పెటాకులే. ఎప్పుడు కూడా మనం కూడా దేవుడి దగ్గర కానివ్వండి, ఎక్కడైనా సరే మాట్లాడే విషయం కానివ్వండి, ఏదైనా పని చేసే విషయం కానివ్వండి, తడువు చేయకూడదు, కంగారు చేయకూడదు, ఆలోచించి జాగ్రత్తగా ఏ పనైనా చేయాలి. ఇక్కడ మోషే గారు కొండ మీద ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారంటే, వాళ్ళు ఆల్రెడీ కొంత దూరం వచ్చారు కదా, అరణ్యవాసులే దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళడానికి ఆల్రెడీ కొంత మోషే గారితో ట్రావెల్ చేశారు. అక్కడ ఐగుప్తు నుంచి వాళ్ళు బయటికి రావడానికి ముందే దేవుడు ఎన్నో అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో జరిగించారు కదా. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు కలిసి ఉన్న ఆ సమయంలోనే మరి ఆ నీళ్లు రక్తంగా మారినాయి. ఈగలను పంపించాడు దేవుడు, మిడతలను పంపించాడు, కప్పల్ని పంపించాడు. ఆఖరికి ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు చనిపోయాడు. ఏ సందర్భంలో ఎవరు అప్పుడు రక్షించబడ్డారంటే ఇశ్రాయేలీల పిల్లలందరూ. ఎందుకు? వాళ్ళు వాళ్ళ ద్వార బంధరాల మీద నిలువుగా అడ్డంగా గొర్రె పిల్ల రక్తాన్ని ప్రోక్షించారు కాబట్టి వాళ్ళు రక్షించబడ్డారు. ఐగుప్తీయులు మొదటి సంతానం అందరూ, ఒకరు కూడా మీరు అందరూ చంపబడ్డారు కదా. ఇన్ని అద్భుతాలు చూసిన ఇశ్రాయేలీలు కొద్ది రోజులు మోషే ఆలస్యం చేస్తే వెంటనే ఏమైపోయారు? వాళ్ళు ఏమైపోయారు? మళ్ళా విగ్రహారాధన వైపు తిరిగిపోయారు. అది ఎంత ఘోరం అంటే వాళ్ళ కళ్ళ ముందు ఎన్ని అద్భుతాలు జరిగినా అవన్నీ మర్చిపోయి సహనం లేదు. అదే నేను ఇందాక చెప్పాను, మనం ప్రార్థన చేసి ఆమెను అనేసరికి ఆ వస్తువు మన కళ్ళ ముందు ఉండాలి. లేదంటే అసలు ఎంత కోపం వచ్చేసిందంటే మనకి. దేవుడు ఏమన్నా మనకి సర్వెంట్ అండి? చెప్పండి, కాదు కదా. కానీ మనం మాత్రం అలాగే బిహేవ్ చేస్తాం. అసలు నేను ప్రార్థన చాలా నమ్మకంగా, నేను చాలా మందిని చూస్తుంటాను కదా, వాళ్ళు అంటారు అక్క చాలా నమ్మకంగా ప్రార్థన చేశానక్క, దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదు అంటే. ఇలాంటి సందర్భాలు మా జీవితాల్లో కూడా ఎదురైనవి. నేనేం గొప్ప అని చెప్పట్లేదు, కానీ మనకి ఆ కొద్దిపాటి సహనం ఉండదన్నమాట. ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు ఏం చేస్తారు? కాస్త ఆలస్యం అయితే వాళ్ళ కళ్ళ ముందు ఎన్ని మేలులు పొందుకున్నారు, ఎన్ని అద్భుతాలు చేశారు, ఆఖరికి మరణాన్ని కూడా తప్పించుకున్నారు. అయినా వాళ్ళు ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారంటే ఆలస్యం జరిగితే ఉండలేని పరిస్థితి. ఇంకొక వాక్యం కూడా మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21వ వచనం. ఒప్పుకున్న తరువాత ఆ ఒప్పుబడిని చెల్లించడం తడవు చేయకూడదు. దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. చాలండి. అక్కడ మనం ఏదైనా మొక్కుకుంటే అది మనం చెయ్యకపోతే దేవుడు ఎలాగైనా దాన్ని రాబట్టుకుంటాడు, అది పక్కన పెట్టండి. కానీ అక్కడ ఇంకొక మాట ఉంది, అది చూడండి. ఒప్పుబడి చెల్లించడం తడవు చేయకూడదు. దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నువ్వు చెయ్యకపోతే ఏమవుద్ది? పాపం అయింది.
కాబట్టి మనం చాలా సార్లు అంటే మొక్కుబడులు అంటే నేను అన్యుల ఆచారం గురించి చెప్పట్లేదండి. ఇక్కడ అంటే ఆ రోజుల్లో మొక్కుబడులు అన్నారు, కానీ కొన్నిసార్లు మనం కూడా మన హృదయంలో మనం అనుకుంటావు, ప్రభా నీ సన్నిధిలో నేను ఇలా ఉండాలనుకుంటున్నాను. అవి నేను డబ్బుల గురించో కానుకల గురించో వాటి గురించో మాట్లాడలేదండి, మన ఆధ్యాత్మిక జీవితం గురించి మాట్లాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ప్రభా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటున్నాను నాయన, నేను ఫలానా దాని కొరకు ఫలానా వారి కొరకు వాళ్ళ రక్షణార్థము లేదంటే వాళ్ళ బాగు కొరకు ప్రార్థన చేద్దాం అనుకుంటాము. కానీ అది మనం మర్చిపోతాము, లేదంటే తడవు చేస్తాము. తడవు చేసినప్పుడు మీరు ఎవరి గురించి చెయ్యాలనుకుంటున్నారో అది దేవుడు అది నెరవేరుస్తాడు. కానీ చేయనందుకు మనల్ని ఏమనుకుంటాడంటే అది మనకి పాపముగా ఎంచబడుతుందంట. ఖచ్చితంగా మనం తడవు చేస్తే ఇక్కడ ఏమి చేసిన వాడు అవుతున్నాం అంటే పాపం చేసిన వాడు అవుతున్నాం. ఒకరోజు ఒక తల్లి గారు వాళ్ళ కుమారుడి గది తలుపులు కొడతా ఉన్నారు. ఆయన అమ్మ నన్ను ఇప్పుడు లేకొద్దాను, ఆ రోజు ఆదివారం అయితే నానా చర్చికి వెళ్ళాలి రా లే లే అని తలుపులు కొడతా ఉన్నాను. చాలా సేపటికి కానీ ఆయన తలుపు తీసి, అమ్మ నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను, నేను ఒక తీర్మానం తీసుకున్నాను, నేను ఇక మీదట చర్చికి వెళ్ళదలుచుకోలేదు అంటే. అదేంటి నాన్న, నేను 2 రీజన్స్ చెప్తానమ్మా, నేను చర్చికి వెళ్ళదలుచుకోలేదు అంటే. అదేంటి నాన్న అంటే ఆయన అన్నాడంట, నాకు ఆ చర్చి వాళ్ళంటే ఇష్టం లేదు అంటే, ఆ విశ్వాసాలు అంటే నాకు ఇష్టం లేదు, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు, కాబట్టి నేను వెళ్ళను. ఇప్పుడు నువ్వు చెప్పు, నన్ను ఎందుకు ఉదయం నుంచి అంత విసిగిస్తున్నావు, వెళ్ళు అని నువ్వు చెప్పు నాకు రీజన్ అంటే. నేను 2 చెప్పక్కర్లేదు నాన్న, ఒక్కటి చెప్తే చాలు అన్నట్టు. ఏంటంటే, నువ్వు ఆ చర్చి పాస్టర్ రా నాయన, నువ్వు వెళ్ళకపోతే మరి ఎలాగా, దేవుని సేవకుడు కానీ చర్చికి వెళ్ళడంటే. ఎందుకంటే వాళ్ళు నచ్చలేదట, విశ్వాసం నచ్చలేదు, విశ్వాసులకి ఈయన కూడా నచ్చలేదు కాబట్టి వెళ్ళను అన్నాడు. ఆయన చేయవలసిన పని ఏంటండి, దేవుని సేవకుడు దేవుని సంఘానికి వెళ్ళకుండా నేను ఒట్టు పెట్టుకున్నాను అంటాడు ఏంటి కదా. కాబట్టి చాలా సందర్భాల్లో మనం కూడా అలాగే ఉంటాం. నేను ఈరోజు చర్చికి వెళ్ళాలని మొక్కు అనుకోవడం వేరు, ఇక ఎప్పుడు ఆ గడప తొక్కను. మనం కొంతమంది చుట్టాల్లో అంటారు, కానీ కొంతమంది ఉంటారండి, నేను ఎప్పుడు ఇక మీదట చర్చికి వెళ్ళను. సింగపూర్ లో మా వారి ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు. ఆయన మరి ఏ విషయమై రక్షణ పొందాడో మాకు తెలియదు. తర్వాత వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అడిగేవారు. ఏమనంటే, మా చెల్లెలి పెళ్లి గురించి మీరు ప్రేయర్ చేయండి అని అడిగేవారు. అలాగే మేము చాలా కాలం ప్రేయర్ చేసాం. ప్రేయర్ చేసిన తర్వాత మా వారికి డౌట్ వచ్చింది, ఒరే అంటే పెళ్ళి అయిందంటే దాదాపు 3 years ప్రేయర్ చేసాం. 3 years ప్రేయర్ చేసినా ఇంకా అవ్వలేదు అంటే, ఎందుకు మీ చెల్లి ఏం చేస్తుంది అని అడిగారు. అడిగితే జస్ట్ 10th పాస్ అయిందని. 10th ఆమె 7th క్లాస్ లో ఉన్నప్పటి నుంచి ఈయన ప్రార్థన చేపిస్తున్నాడు. ఆ పాప వయసు 15 సంవత్సరాలు అంటే 12వ సంవత్సరం నుంచి పెళ్లి అని అనగానే మా వారికి చాలా కోపం వచ్చారు. అదే నీకేమన్నా బుర్రా బుద్ధి ఉందా, చిన్న పెళ్లి కోసం పెళ్లి కొరకు మమ్మల్ని ప్రార్థన చేయమని అంటున్నావు, అది కరెక్ట్ కాదు అనగానే, అయితే మీరు ఇంతకాలం మీరు సీరియస్ గా ప్రేయర్ చేయలేదు కాబట్టి మా చెల్లెలకు పెళ్లి జరగలేదు, నేను మీ మందిరంలో అడుగే పెట్టను అన్నాడు. రాలేదు ఇంకా తర్వాత చర్చికి. ఏమి ఒట్లు పెట్టుకుంటున్నారు, మనం మందిరానికి దేని కొరకు వస్తున్నామండి, దేని కొరకు వస్తున్నాము, దేవుడిని చూడాలని, దేవుడి మాటలు వినాలని, దేవుడు ఈ రోజు నన్ను ఏ విధంగా పలకరించబోతాను ఆశతో రావాలి. కానీ ఆయన చేస్తే మా ఇంటికి వస్తూ ఏం తెస్తావు, వెళ్తూ ఏమి ఇస్తావు అన్నట్టు మందిరానికి అయితే రాకూడదండి. చుట్టాలకి వెళ్ళొచ్చేమో కానీ మందిరానికైతే ఆ విధంగా రాకూడదు. కానీ ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు మొక్కుబడులు చేసుకొని నువ్వు దాన్ని తీర్చకపోయినా సరే దాన్ని నేను ఎలాగైనా రాబట్టుకుంటాను, కానీ అది నీకు పాపముగా ఎంచబడుతుంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఆ విషయంలో కూడా తడవు చేయకూడదు. మనము తడవు చేసామనుకోండి, ఈ మొక్కుబడి నేను ఈ పలానా టైంలో లేదంటే పలానా సమయంలో నేను ఇది చేస్తానా, అది చెయ్యాలి అంతే. నువ్వు చెయ్యకపోతే అది నీకు పాపమే అవుతుంది. కానీ దేవుడేమి నీవు చేసాలే తర్వాత చేస్తాలని నీ కొరకు నా కొరకు దేవుడు ఎదురు చూడు. ఆయన పని ఆయన ఎలాగైనా చేయించుకుంటాడు, కానీ అది నీకు మాత్రం పాపమే. ఇంకొక వచనం కూడా చూద్దాము. ప్రసంగి గ్రంథం తీయండి. ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం.
చేసుకుని దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకూడదు. ఆయన ఇష్టము లేదు. చాలండి. అక్కడ రొక్కుబడి చేసుకొని దాన్ని చెల్లించిన వ్యక్తి, అంటే ఆలస్యము తడవు చేసిన వ్యక్తి, ఆ వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడు? బుద్ధిహీనుడు. అంటే బుద్ధిహీనత. దేవుని సన్నిధిలో నువ్వు ఒక పని చేస్తాను అని చెప్పి అనుకొని నువ్వు చెప్పకపోతే దేవుడు నీ పరిస్థితిని బట్టి నిన్ను చూసి చూడనట్టు వదిలేయటం కాదు, కానీ నిన్ను ఒక బుద్ధిహీనుడి క్రింద లెక్క కడతారు. ఒక సండే స్కూల్ టీచర్ గారు ఆ రోజు పిల్లలకి ఒక ఎర్ర సముద్రంను ఇశ్రాయేల్ దాటిన సంగతి గురించి చెప్తూ ఉన్నారంట. చెప్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రంను ఆ 2 పాయలు చేసి దేవుడు పొడి నేల మీద, ఆరిన నేల మీద నడిపించాడు ఇశ్రాయేలీలందరినీ అని చెప్తున్నప్పుడు ఒక చిన్న పాప కూర్చొని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం, దేవుడు ఎంత గొప్పవాడు కదా, సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి, అది చీల్చడమే కాదు కానీ పొడి నేల మీద ఇశ్రాయేల్ నడిపించండి, ఎంత గొప్ప దేవుడు కదా అంటే, ఆ సండే స్కూల్ టీచర్ అంత పెద్దగా నువ్వేం ఆశ్చర్యపోనక్కర్లేదు, అంత చప్పట్లు కొట్టి సంతోషపడిపోనక్కర్లేదు, పేరుకే అది సముద్రము, దాని నీళ్లు మన మోకాళ్ళ కంటే తక్కువే ఉంటాయి, అది పెద్ద ఆశ్చర్యమే కాదమ్మా అని చెప్పి తర్వాత జరిగింది కూడా చెప్పిందంట ఆవిడ. ఏమని? ఆ నీళ్ళల్లో ఐగుప్తీయులందరూ మునిగి చనిపోయారు అని చెప్పిందంట. చెప్తే ఈ పాప ఇంకా గట్టిగా పైకి లేచి అసలు గంతులేసి చప్పట్లు కొట్టేస్తుందంట. ఎందుకే అమ్మా పాప నువ్వు ఎందుకు అంత హ్యాపీగాను అంత గట్టిగా చప్పట్లు కొడతావు ఏంటంటే, టీచర్ ఇందాక కంటే ఈ మాట నా హృదయానికి చాలా హత్తుకుందండి. ఏం హత్తుకుంది అంటే, మోకాళ్ళలోతు నీళ్ళల్లో ఇశ్రాయేల్ అంతమందిని వాళ్ళ రథములతో సహా దేవుడు చంపేశాడంటే అది ఇంకెంత గొప్ప సంగతి. ఐగుప్తీయులందరినీ దేవుడు మోకాళ్ళలోతు కంటే తక్కువట నీళ్లు, టీచర్ గారు చెప్పిన ప్రకారం. దానిలో అంతమందిని, అన్ని వందల మందిని చంపేశాడు దేవుడు అంటే ఈయన నిజమైన దేవుడు. చాలా నాకు నచ్చింది ఈ మాట అని చెప్పి ఆ పాప చాలా సంతోషంగా వెళ్ళిందంట. అక్కడ ఆ సండే స్కూల్ టీచర్ ఆమె బుద్ధిహీనత ఎలా బయట పెట్టుకుందో చూడండి. బుద్ధిహీనత ఎప్పటికైనా బయటపడుతుంది కదా. మనము కూడా దేవుని సన్నిధిలో ఒక పని చేయాలి, నేను ఇది చేయాలి అనుకున్నప్పుడు దేవుని కొరకు నేను ఇలా జీవించాలి అని నువ్వు అనుకొని నువ్వు మర్చిపోయినా దేవుడు మాత్రం ప్రతిదీ రాసుకుంటాడు కదా. దేవుడు మనం చేసే మంచి ఆయన దృష్టిలో ఉంటుంది, మనం చేసే చెడు ఆయన దృష్టిలో ఉంటుంది, మనం మాట్లాడే ప్రతి మాట. చాలా మంది ఏమంటారంటే, వాళ్ళు బయట ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడతారండి, కానీ వాళ్ళలో వాళ్ళు కానీ వాళ్ళ అంటే క్లోజ్ సర్కిల్లో వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయి. కొన్నిసార్లు నేను వాళ్ళని 2 ఫేజెస్ లో, అంటే ఆ 2 సమయాల్లో కూడా కొంతమందిని నేను చూసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు నేను మా వారితో అంటాను, వీళ్ళకి భయం ఎక్కడ ఉండదండి, వీళ్ళు అంటే నేను క్రైస్తవుల గురించే, రక్షించబడిన దేవుని సన్నిధిలో బాగా వాడబడుతున్న వాళ్ళ గురించే మేము ఎప్పుడు అదే మాట్లాడుకుంటాం. నేను అంటాను, ఏమండి వీళ్ళకి భయం ఎందుకు వేయదండి, వాళ్ళు దేవుడు ఉన్నారని నమ్ముతున్నారు కదా, ఉన్నాడంటే ఆయన వింటాడని కూడా నమ్ముతారు కదా, బయట ఒక మాట లోపల ఒక మాట ఏంటంటే ఎంత ధైర్యం అండి వీళ్ళకి, అంటే వీళ్ళు నిజమైన విశ్వాసులా కాదా, వాళ్ళ బుద్ధిహీనత అలా బయట పెట్టుకుంటారేంటి అని మేమిద్దరం డిస్కస్ చేసుకున్న సందర్భాలు వందల వేలలో ఉంటాయి. వాళ్ళు మరి ఎందుకు అంత ధైర్యంగా 2 నాలుగులతో మాట్లాడతారో అర్థం కాదు, కానీ అక్కడ వాళ్ళ బుద్ధిహీనత మాత్రమే బయటపడుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు చూడట్లేదేమో అనుకుంటాడు, కానీ ఏం కాదు, నీ దగ్గర నుంచి ఎలా రాబట్టుకోవాలో ఆయనకి తెలుసు, నిన్ను ఎలా ట్రీట్ చేయాలో కూడా ఆయనకి తెలుసు. ఒక బిరుదు ఇచ్చేసాడు, ఏమని అంటే బుద్ధిహీనులు. దేవుడు మన లోకంలో ఎంతో మందిని, అంటే మన తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే తోడబుట్టిన వాళ్ళు, మన పిల్లల్లో మన తోడబుట్టిన వాళ్ళు ఏమంటారే నువ్వు పనికి రావురా అంటాం, నువ్వు ఇంకెందుకు పనికి వస్తావురా పనికి మాలోడా, యూజ్లెస్ ఫెలో చాలా మందిని తిడతాం. తిట్టిన వాడు ఒకానొక సమయంలో, ఆమె కానీ అతను కానీ ఒకానొక సమయంలో బాగుపడవచ్చు, 10 మందికి ఉపయోగపడవచ్చు. కానీ దేవుడే నువ్వు యూజ్లెస్ ఫెలో అంటే ఇంకా వాళ్ళు ఎలాగ యూస్ఫుల్ అవుతారు చెప్పండి. ఇక్కడ కూడా దేవుడు వాళ్ళకి ఒక ట్యాగ్ పెట్టాడు, ఏంటంటే బుద్ధిహీనులు. కాబట్టి మనము మన నోటి నుంచి వచ్చే మాట, అది దేవుని కొరకు తీసుకున్న ఏ తీర్మానమైనా సరే
చాలా జాగ్రత్తగా తడవ చేయకుండా దాన్ని నెరవేర్చాలి. లేదంటే దేవుని దృష్టిలోనే మనం బుద్ధిహీనులు అవుతాం. బుద్ధిహీనులు అయితే ఇక మనల్ని ఎవరు బాగు చేయరు. దేవుడే ఆ మాట అంటే. తర్వాత ఇంకొక విషయం మనం చూద్దాము. ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 15, 16 వచనాలు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, మేము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా ఈ బాణను ఇక్కడ నుండి మీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పి అతడు తడవు చేశాను. చాలండి, ముందు ఈ మాట వరకు చాలు, తర్వాత రెండో చదువుకుందాము. అక్కడ జరుగుతున్న సందర్భం మనందరికి తెలుసు కదా. సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు అగ్నికి ఆహుతి చేయబోతున్నాడని దేవుని దూతలు వచ్చి చెప్పారు. లోతు కుటుంబం కూడా విన్నారు. విన్నప్పటికీ కూడా ఈయన లోతుకి ఫైనల్ గా, అంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా కాల్ వచ్చింది అనమాట. ఏమనంటే, ఓకే, ఈ రోజు మేము ఆ 2 ఊర్లు మేము నశింప చేయబోతున్నాం కాబట్టి నువ్వు నీ భార్య పిల్లలు తీసుకొని వచ్చేసే అన్నారు. వచ్చేసే అన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి ఆల్రెడీ చెప్పే ఉంటాడు కదా. ఆల్రెడీ చెప్పే ఉంటే వీళ్ళు యాక్చువల్ గా రెడీగా ఉండాలి. కానీ లోతు గారు తడవ చేశారంటే, ఎందుకు తడవ చేశారు? బిర్యానీ వండుకొని తినేద్దామని ఉంటారా? ఎలాగో ఎంత కాలిపోతుంది కదా, లేదా కొద్దిగా అన్ని ప్రిజర్వ్ చేసుకుందాం, అంటే వాల్యుబుల్ వస్తువులన్నీ ప్యాక్ చేసుకుందాం అని ఉంటారా? ఎందుకు ఉంటారు? ఖచ్చితంగా అక్కడ భార్య పిల్లలు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ జరిగే ఉండొచ్చు, లేకపోతే తడవ చేయరు కదండి. ఇప్పుడు మా వారు మాకు ఎక్కడైనా మీటింగ్ ఉంది అంటే మాకు ఫలానా టైం అని చెప్తే 1 గంట ముందు నుంచి నాకు టెన్షన్ వచ్చేసి, మా వారు వాస్తవానికి 10 గంటలకు ప్రేయర్ అనుకోండి, 9 గంటలకే అని చెప్తారు మాకు. ఎందుకంటే మేము 8 గంటలకే రెడీ అవుతామని. అయితే ఒకరోజు ఆ సీక్రెట్ మాకు తెలిసిపోయింది. ఒక సీక్రెట్ తెలిసిపోయింది. అలా చాలా కాలం మెయింటైన్ చేశారు మా వారు. ముందే వచ్చి కూర్చోబెడతారు. సింగపూర్ లో అంటే టైం టు టైం అండి. 8 గంటలకు ప్రేయర్ అంటే 7:59కి వచ్చి మైకులు పట్టుకొని నిలబడిపోతారు. 9 గంటలకు అయిపోయింది అంటే 8:59కే ఆమె అనేస్తారంట. కానీ ఇండియాలో అలా కాదు. ఎన్నోసార్లు మా వారు మీటింగ్ కి పాస్టర్ గారు వాళ్ళు ఏమంటారంటే, పాస్టర్ గారు మీరు 7 గంటలకు ఇక్కడ ఉండండి, 7:30కి మీకు మైక్ ఇస్తా అంటే మా వారు మాకేం చెప్తారంటే, అమ్మ 5 o'clockకి ప్రేయర్ అని చెప్తారు. 5కే మనం బయలుదేరాలంటే అప్పుడు మేము ఎప్పుడు రెడీ అవ్వాలి? గంట ముందే కదా. సరే, గంట ముందు రెడీ అయ్యి 5 గంటలకు వచ్చి కారులో కూర్చుంటాము. వెళ్ళాల్సిన డెస్టినేషన్ కి వాళ్ళు 7:30కి అంటారు కదా, 7 గంటలకే తీసుకెళ్తారు. కానీ రాత్రి 11 గంటలకు కూడా మైక్ ఇవ్వని రోజులు ఉన్నాయండి. అవే ఎక్కువ. మమ్మల్ని రీసెంట్ గా కూడా ఒక ఊర్లో ప్రేయర్కి పిలిచారు. అయ్యగారు మీరు ఒక్కరేనండి వాక్యం చెప్పేది, మీరు ముందు వస్తే మీరు 2 గంటల వాక్యం చెప్పుకోవచ్చు, మీరు 7 గంటలకు వచ్చేయండి అని అంటే మా వారు అన్నారు, ఓకే వచ్చేస్తాను. 7 గంటలు అంటే మేము 6:30. మా సింగపూర్ లో ప్రాక్టీస్ అయిన టైము ఇండియాలో ఈ 4 ఏళ్లలో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా కూడా మేము స్ట్రైట్ అవ్వాల. వాళ్ళు 6 గంటలకు రమ్మంటే మేము 5:30కే వెళ్ళిపోతాం. ఎంత ఆశ్చర్యం అంటే 11:40కి ఇచ్చారండి మైక్. అదేమంటే అంటే మా ఊర్లో వాళ్ళు వింటారండి, మీరు 11 కాదు 1 గంటకి మైక్ ఇచ్చిన వాళ్ళు 2 గంటల దాకా చెప్పిన వాళ్ళు వింటారండి అన్నారు. మమ్మల్ని ఎందుకు సార్ ముందు రమ్మన్నారంటే, అదంటే అంతేనండి, అంటే టైంకి రారేమని భయం మాకని వాళ్ళు అంటారు. మేమేమో ఇలా అలవాటు పడిపోయాం. అక్కడ కూడా లోతుని ఆపారంటే, ఇప్పుడు లోతు గారు ముందే చెప్పుంటారు కదా, అమ్మా మీరు రెడీ అవ్వండి మనం వెళ్ళిపోవాలని చెప్పే ఉంటారు. లేకపోతే అప్పుడు వెళ్ళి చెప్పినా ఎంత టైం పడుతుందండి. కానీ ఇక్కడ లోతు గారు తడవు చేశారు. తడవు చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చిన చదవండి. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి చాలమ్మా. వాళ్ళు ఆయన తడవు చేయటం వల్ల అక్కడ జరిగింది ఏంటి అంటే, దేవదూతలు ఆయనకి హెల్ప్ చేశారు, మొత్తానికి చేయి పట్టుకొని వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఆ తడవుకు ఆలస్యం ఏంటో మనకు ఆ నెక్స్ట్ సిచ్యువేషన్ లో అర్థమైపోయింది. ఏంటి అంటే, లోతు భార్య గారు ఏం చేశారు? వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయారు. అంటే అంతకు ముందు అక్కడ ఆలస్యం ఎందుకు జరిగింది? ఆవిడ ఖచ్చితంగా ఆర్గ్యూ చేసే ఉంటది, మనం ఖచ్చితంగా వెళ్ళాలా ఏంటి, దేవుడు మరి నిన్ను కాపాడుతానని చెప్పాడు కదా, ఇక్కడుంటే కాపాడా అని కూడా అని ఉండొచ్చు కదా. అంటే మనం లేడీస్ మన వే ఆఫ్ థింకింగ్, మనకు ఒక్క విషయం చెప్తే చాలు దాని చుట్టూ
100 మనం అల్లేస్తాము. అక్కడ కూడా అదే జరిగి ఉంటది. లోతు భార్య ఆయన ఆర్గ్యూ చేసే ఉంటది, కానీ మొత్తానికి ఆయన తీసుకురాగలిగాడు కానీ ఆమెని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆమె మనసుతో సహా ఆమెని తేలేకపోయాడు. ఆయన అక్కడ జరిగిన ఆ ఆలస్యం వల్ల ముందు ముందు ఎన్ని ఘోరమైన పనులు జరిగాయండి. ఆవిడ ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తర్వాత ఈయన ఆ కంగారులో దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళాల. ఇక్కడ ఏదో ఊరు అందంగా ఉంది, ఇక్కడికి వెళ్తానన్నాడు. వెళ్ళమన్న చోటకి వెళ్ళేంత వరకు దేవుడు వెయిట్ చేస్తారు కదా, లేదు నేను ఇక్కడికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి అంటే, లోతు గారు వాంటెడ్ గా తప్పు చేయలేదండి, కానీ తప్పు చేయవలసిన పరిస్థితులు అక్కడ ఏర్పడినాయి. ఆ తర్వాత ఒక విచిత్రమైన జనరేషన్ స్టార్ట్ అయింది. ఎంత గౌరవం అండి. ఈ రోజు కూడా బైబిల్ గురించి మతోన్మాదులు క్రైస్తవుల గురించి హేళనగా మాట్లాడే కొన్ని విషయాలలో లోతు కుమార్తెల విషయం ఒకటి. చాలాసార్లు యూట్యూబ్ లో దీని గురించి డిబేట్స్ చేస్తూ తండ్రే కుమార్తెతోటి వ్యభిచారం, అది వాస్తవానికి వ్యభిచారం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి దానికి ముందు లింక్కి వెళ్తే దేవుడు నిన్ను వచ్చేయి అని చెప్పినప్పుడు నువ్వెందుకు ఆలస్యం చేయాలి? ఆలస్యం చేసిన ఆయన భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. కుమార్తెలు ఎలాంటి స్థితికి వచ్చారు? కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుడు నీకు ఈ పని చెప్తే చేసేయాలి అంతే. అందులో ఆడవాళ్ళకి ఏంటంటే కొద్దిగా తెలివితేటలు ఎక్కువ. ఇలా చెప్తున్నానని మీరేం అనుకోకండి, నేను కూడా మాట్లాడుతున్నాను కాబట్టి. అంటే మనకి దూరాలోచనలు కూడా ఉంటాయి. దురాలోచనలు కదా, దూర ఆలోచనలు అంటే మనం కాస్త ఫార్వర్డ్ గా ఆలోచిస్తుంటాం. ఒకసారి పరలోకంలో భార్యాభర్తలను అందరినీ దేవదూతలు ఒక చోటకి నిలబెట్టారంట. నిలబెడితే వాళ్ళ హై ఏంజల్ ఏం చెప్పారంటే, ఇక్కడ ఉన్న మగవాళ్ళని 2 గ్రూపులుగా నేను చేయాలనుకుంటున్నాను, లేడీస్ని ముందు పక్కన పెట్టండి అని చెప్పారు. చెప్తే సరే, ఆ మగవాళ్ళని కూడా 2 గ్రూపులు ఎలా చేయాలనుకున్నారంటే, భూమి మీద భార్య మాట వినిన వాళ్ళు అందరూ ఒకవైపు, అంటే వాళ్ళ జీవిత కాలం అంతా భార్య మాట వినిన వాళ్ళు ఒక రోలో ఉండండి, వినని వాళ్ళు పక్క రోలో ఉండండి అని చెప్పారంట. చెబితే అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. అందరు నిలబడితే భార్య మాట వినే వాళ్ళే అందరూ ఉన్నారు. ఈ వినని వాళ్ళలో ఒక్క వ్యక్తి పక్కన వచ్చి నిలబడ్డాడట. అస్సలు ఆ హై ఏంజల్ అంటే చాలా సంతోషపడిపోయింది. శభాష్, ఇన్ని వేల మందిలో నువ్వు ఒక్కడవే భార్య మాట వెళ్ళలేదంటే చాలా నాకు అసలు ఆశ్చర్యంగా సంతోషంగా ఉంది. మగవాళ్ళ పేరు నిలబెట్టావు నువ్వు భూమి మీద, ఇంతకీ నువ్వు అసలు ఎలా ప్రాక్టీస్ చేసావు అంటే, ఏమో సార్ నాకు తెలియదు, మా ఆవిడ నన్ను ఈ రోజు నిలబడమంది, అందుకే నేను వచ్చి నిలబడ్డాను. ఇప్పుడు ఈయన ఎవరండి? అది అలా అంటే ఆడవాళ్ళు అక్కడ కూడా మ్యానిపులేట్ చేశారంట. ఇక్కడ కూడా లోతు భార్య ఏం చేసిందంటే, ఆయనని తడవు చేయడానికి ఒక అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత తన జీవితాన్నే కోల్పోయింది. ఈ రోజుకి ఆమె ఉప్పు స్తంభం అక్కడ కనిపిస్తుంది. అంటే ఒక అవిధేయురాలైన స్త్రీ, ఆ స్త్రీకి యాజ్ ఇట్ ఈజ్ ఒక రూపాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు ఎన్ని వేల సంవత్సరాలైనా ఈ రోజు కూడా అక్కడ ఉందంటే ఆమె ఎటువంటి ఎగ్జాంపుల్ సెట్ చేసి వెళ్ళింది కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో దేవుని మాట వినే విషయంలో నువ్వు ఇది చెయ్యి అంటే చేసే స్థితిలోనే మనం ఉండాలి, కానీ అలా ఎందుకు ఇలా ఎందుకని ఆర్గ్యుమెంట్ చేసే స్థితిలోకి మనం ఎప్పుడూ వెళ్ళకూడదండి. ఇంకొక మాట అంటే, ఇప్పటి వరకు మనం తడవు చేస్తే ఏం జరుగుతుందో మనం నేర్చుకున్నాం. ఏం జరుగుతుందండి తడవు చేస్తే? మోషే తడవు చేసినప్పుడు ఏం జరిగింది మర్చిపోయారా? మా వారు ఎప్పుడు ఒక మాట అంటారండి ప్రసంగంలో, అప్పగింతలు. ఆయన క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ చేయకపోతే మళ్ళా మెసేజ్ రిపీట్ చేస్తారంటారు. చేయమంటారా రిపీట్ కదా? మోషే తడవు చేయటం వల్ల ఏం జరిగిందండి? విగ్రహారాధన వచ్చిందండి. మోషే తడవ చేస్తే విగ్రహారాధన వచ్చింది. నువ్వు మొక్కుకొని నువ్వు అది చెయ్యకపోతే దేవుడు నీ నుంచి ఎలాగైనా రాబట్టుకుంటాడు కావాలి. నిన్ను ఒక పాపము చేసిన వ్యక్తిగా నిన్ను లెక్క కడతాడు. అదేవిధంగా నువ్వు మొక్కుబడి చేసుకొని నువ్వు దాన్ని చెయ్యకపోతే దేవుడు నిన్ను ఏమని పిలుస్తాడు? ఏం ట్యాగ్ కట్టాడు? బుద్ధిహీనుడనే ఒక ట్యాగ్ ఫిక్స్ చేసి పెట్టాడు. తర్వాత ఆది కాండంలో లోతు తడవ వల్ల ఒక రాంగ్ జనరేషనే వచ్చేసింది.
కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి అంటే, వినే ప్రతి మాట దేవుడు డైరెక్ట్ గా వచ్చేసి నువ్వు ఇది చెయ్యి అని ఎప్పుడూ చెప్పకపోవచ్చు, కానీ పరిస్థితుల ద్వారా ఎన్నోసార్లు మనతో మాట్లాడతారు. మనకు నచ్చకపోతే తీసుకోకపోవడం, నచ్చితే చేయటం కాదు కానివ్వండి, ఏమి చెప్పారో అది యాజ్ ఇట్ ఈజ్ గా మనం చేయగలగాలి. అప్పుడే మనము దేవుని సన్నిధిలో ఈ ట్యాగ్స్ అన్ని తప్పించుకుంటా ఉంటాం. విగ్రహారాధనలోకి వెళ్ళము, పాపంలోనికి వెళ్ళము, బుద్ధిహీనతలోనికి వెళ్ళము, అవిధేయతలోనికి వెళ్ళము. కానీ ఇంకొక వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తారు. అపోస్తల కార్యాలు తీయండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 38వ వచనం, 38 నుంచి 40 వరకు చదవండి. అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు లోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూడుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి శవము వైపు తిరిగి నిర్మలంగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చాలండి. తర్వాత వచ్చిన కూడా చదవండి. అతడు ఆమెకు చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. చాలండి. అక్కడ ఒక కార్యం జరిగింది. మొదటగా పేతురు గారిని రమ్మని చెప్పి ఒక కబురు వచ్చింది. ఆయన ఆలస్యం చేయకుండా, తడవు అంటే ఆలస్యం, పర్యాయ పదం ఆలస్యం, ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఒక సందర్భం ఏంటంటే, ఒక ఆమె చనిపోయింది. చనిపోతే ఆయన ఏం చేశారు? ఆమె కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆమె సజీవురాలయ్యింది. అంటే తడవు చేయకపోవటం వల్ల అక్కడ ఎంత గొప్ప కార్యం జరిగిందంటే, ఒక వ్యక్తి మరణము నుండి, నిర్జీవమైన స్థితి నుండి సజీవురాలుగా ఆమె బ్రతికింది. తర్వాత ఈ విషయము అక్కడ అందరికీ తెలియటం వల్ల అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారంట. ఇలాంటి సందర్భాలు మన జీవితాల్లో కూడా చాలా సార్లు వచ్చే ఉంటాయి కదా. అంటే చనిపోయిన వాళ్ళని లేపమని నేను అనట్లేదు. లేపగలిగే స్థితి దేవుడు మనకిస్తే, ఆ కృపావరం మనకిస్తే ఖచ్చితంగా మనం చేయగలము. కానీ అంటే కొన్నిసార్లు మనకు ఒక పిలుపు వచ్చింది, పలానా చోట పలానా ప్రేయర్ చేయాలనో, లేకపోతే పలానా వాళ్ళ కొరకు, వాళ్ళ కుటుంబం ఇబ్బందుల్లో ఉందని ప్రేయర్ చేయాలనో, లేకపోతే వాళ్ళు బాధల్లో ఉన్నారని ప్రేయర్ చేయాలనో, ఇంకా ఏదైనా సరే మనకు ఒక కబురు వచ్చినప్పుడు ఉన్న పలానా వెళ్ళటమే మనం నేర్చుకోవాలండి. ఎందుకు అంటే, ఒకవేళ ఆ రోజు పేతురు గారు లేట్ చేశారు అనుకుందాం, ఆమెను ఏం చేస్తారు? బరియల్ చేసేస్తారు కదా, తిరిగి లేపడానికి అవ్వకపోవచ్చు. ఆ కార్యం అక్కడ జరగకపోతే ఆ నెక్స్ట్ జరిగిన దానికి కనెక్షన్ ఏంటి? అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారండి. ఆ విశ్వాస కార్యము, అక్కడ ఉన్నటువంటి ఆ రక్షణ కార్యము జరగదు కదా. ఆ లింక్ ఎక్కడుంది? పేతురు గారు ఆలస్యము చేయకుండా వెంటనే బయలుదేరి రావటం వల్ల అక్కడ 2 అద్భుత కార్యాలు జరిగాయి. ఒకటి, చనిపోయిన వ్యక్తి తిరిగి సజీవుల్లోకి వచ్చింది. తర్వాత వాస్తవానికి అక్కడ ఉన్న అనేకులు అంటే ఎవరంటే, వాళ్ళు అన్యులు, అవిశ్వాసులు, వారందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచారంటే అక్కడ కూడా ఒక జీవ కార్యం జరిగింది. ఏంటంటే వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారంట. మనలో ఎంతమంది తడవు చేయకుండా ఎంతమంది కొరకు మనము ప్రార్థన చేస్తున్నాం? వాళ్ళు ఈ మరణం నుంచి, అంటే వాస్తవానికి ఈ లోకంలో జరుగుతున్న మరణం కాదండి, ఆత్మ మరణం గురించి మనం ఎంతమందిని ప్రార్థన చేయగలుగుతున్నాము? ఎంతమందిని మనము అనేకులకు ప్రభుని పరిచయం చేయగలుగుతున్నాము? మన జీవితాల్లో అటువంటి కార్యాలు జరుగుతున్నాయా?
ఎప్పుడైనా ఒక్కసారి మనము పరిశీలించుకుంటే మనకు అర్థమవుతుంది. మనము అంటే మనకి అంటే గ్రంథం ఏం చెప్తుందంటే వెనక ఉన్నవి మరచి ముందున్న వాడి వైపు చూసి వెళ్ళండి అని. కానీ మన విశ్వాస జీవితంలో ఖచ్చితంగా మనం వచ్చిన ఆ దారి మనం గమనించుకోవాలి. ఎంత మందికి మనం ప్రభువుని పరిచయం చేశాము, ఎంత మందికి ఆ మరణకరమైనటువంటి నరకాన్ని నుంచి తప్పించి సజీవుల్లోకి మనం తీసుకురాగలిగాము. నా రక్షణ సాక్ష్యం కూడా చెప్తానండి. నేను అన్యురాలిగా ఉన్నప్పుడు, నేను విగ్రహారాధన చేస్తున్నప్పుడు ఒకరోజు మా వదిన గారికి తోడుగా చర్చికి వెళ్ళాను. అంతకుముందు కూడా చాలా సార్లు వెళ్ళాను, ఎవరికొకరికి తోడుగా వెళ్ళటమో ఏదో వెళ్ళాను. అయితే ఆ రోజు గంట ప్రసంగం చేశారు పాస్టర్ గారు. ఆ గంట ప్రసంగంలో ఒక చిన్న మాట నా హృదయానికి తట్టింది. అదేంటి అంటే, ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకుంటానని ఆమె చిన్నతనం నుంచి చెప్తుందంట. పోస్ట్పోన్ చేసుకుంటూ ఇక జీవిత చరమాంకానికి వచ్చింది. అంటే పెళ్లి, పిల్లలు, మనవరాలు, ఉద్యోగులు మొత్తం రిటైర్మెంట్ కూడా అయిపోయి ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంటానని చెప్పి పాస్టర్ గారికి చెప్పింది. శనివారం చెప్పింది, రేపు ఆదివారం బాప్తిస్మం తీసుకుంటానని. కానీ ఆమె ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో యాక్సిడెంట్ అయి డెత్ అయిపోయింది, చనిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళుంటది అని పాస్టర్ గారు అడిగారు. ఆ చిన్నతనం నుంచి కూడా ఆ చనిపోయే రోజు వరకు కూడా సంఘంలో అన్ని పనులు చేస్తుంది, దశమ భాగం ఇస్తుంది, అన్ని పనులు చేస్తుంది. ఏదన్నా చర్చిలో ఒక వర్క్ ఉందంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఉండే వ్యక్తి ఆవిడ. కానీ రేపు బాప్తిస్మం తీసుకునంటే ఈ రోజు చనిపోయింది, ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటది అని పాస్టర్ గారు అడిగారు. ఆ మాట మాత్రమే నాకు వినిపించింది గంట ప్రసంగంలో. వెంటనే నాకు భయం వేసి పక్కన వాళ్ళందరూ చెప్తున్నారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిందంటే, ఓ ఇంత ఆమె పరిచర్య చేసిన, ఇంత నమ్మకంగా ఉన్న ప్రభు చెప్పిన మాట, నేడే రక్షణ దినం అన్నారు కదా ప్రభు, దానికి తడవు చేయటం వల్లే కదా ఆమె చనిపోయిందని. వెంటనే పాస్టర్ గారు ఆల్టర్ కాల్ ఇవ్వగానే బాప్తిస్మం ఎవరు తీసుకుంటారని నేను చేయొద్దా. పాస్టర్ గారు నా ముందు నుంచి అలా వెళ్ళిపోయారు, నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఆయన మళ్ళా ముందుకెళ్ళి పాస్టర్ గారు నాకు బాప్తిస్మం ఇవ్వండి ఒక్క నిమిషం పక్కన అన్నారు అని అందరితో మాట్లాడితే అంత ప్రేయర్ అయిపోయింది. ఆ రోజు ప్రభు వల్ల అయితే పాస్టర్ గారు ప్రభు వల్ల ఇవ్వడానికి అంటే వాళ్ళని నుంచి మిగతా వాళ్ళని పంపించేస్తారు అన్నమాట, ఆశీర్వాదం ఇచ్చి. వెళ్ళిపోమంటే నేను వెళ్ళ పాస్టర్ గారు నాకు బాప్తిస్మం ఇవ్వరా అంటే, అమ్మా నిన్ను ఒక 6 నెలలు చూస్తాను, నువ్వు బాగుంటే అప్పుడు నీకు బాప్తిస్మం ఇస్తాను. సరే పాస్టర్ గారు, మీరు బాప్తిస్మం ఇచ్చే వరకు నేను చర్చిలోంచి వెళ్ళనండి అని చెప్పాను. ఆయన నా మాటలు పట్టించుకోలేదు. తర్వాత బల్లారాధన అయిపోయింది, 1 గంట అయిపోయింది, అందరి ఇంటికి వెళ్ళిపోయారు. చర్చికి తాళం వేసుకుంటా అంటే నేను వేయనివ్వలా, నేను ఇక్కడే ఉంటానండి. ఎందుకంటే నేను బయటికి వెళ్తే ఏ లారీయో నన్ను గుద్దదని మీరు గ్యారెంటీ ఇవ్వండి, నేను చనిపోను, నేను సజీవంగా ఉంటాను 6 నెలలు అని మీరు గ్యారెంటీ ఇస్తేనే చర్చిలోంచి అడుగు బయట పెడతా, లేకపోతే 6 నెలల వరకు ఇక్కడే ఉంటానండి అని చెప్పాను. ఆయనకి ఏమనుకున్నారు, మా వదిన గారితో మాట్లాడి, అమ్మా నేను భోజనం చేసి వస్తాను, ఈరోజు మీరు బయలుదేరండి, మీకు 2 గంటలకు కదా ట్రైను అని అన్నారు. అంటే సరే పాస్టర్ గారు, 2 గంటలకే నేను మా వదిన గారు రమ్మని నేను వెళ్ళాల. సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉన్నానండి. ఉంటే అప్పుడు ఇక పాస్టర్ గారికి విసుగొచ్చి తీసుకువెళ్ళి నాకు బాప్తిస్మం ఇచ్చారు. ఒంటి మీద వేరే డ్రెస్ లేదు, నేను వేరే ఊరు నుంచి వచ్చాను అనమాట మా వదిన గారికి తోడు. ఆ బట్టలు ఆర్పుకొని రాత్రి 8 గంటలకు ట్రైన్కి మా ఊరు వెళ్ళాను అనమాట. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే తడవు చేయలేదు. ఇలా మనం ఎంతమంది జీవితాలలో ఎంతో మంది మనకి వచ్చి చెప్పే ఉంటారు, అమ్మా నా పరిస్థితి ఇది అన్నప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది, అమ్మా నేడే రక్షణ దినం అని మనం చెప్పలేకపోయామేమో. అలా చెప్పలేకపోతే ప్రభు దృష్టిలో మనం ఎటువంటి వాళ్ళం అవుతాము, వాళ్ళ అకౌంట్తో పాటు మనకు కూడా ఒక కొత్త అకౌంట్ దేవుడు క్రియేట్ చేస్తాడు. వాళ్ళ ఆలస్యానికి మనమే కారణం అవుతాము. అలా మనం ఎప్పుడు ఉండకూడదండి. మనము చేసే ప్రతి పని కూడా వెంటనే నేడే రక్షణ దినం అంటే ఈరోజే, రేపు కాదు, నిన్న కాదు, ఈరోజు, ఇప్పుడు, ఈ క్షణము. ఎవరైనా సరే నీకు తెలిసిన వారు, లేకపోతే మీ బంధువుల్లో ఉన్నారో, లేకపోతే నీ ఓను హస్బెండ్, వైఫ్, పిల్లలు రక్షణ కొరకు కానివ్వండి, వాళ్ళ బాగు కొరకు కానివ్వండి, మీ ముందుకు వస్తే మాత్రం మీరు వెంటనే దాని కంటిన్యూషన్ మీరు చేయగలగాలండి. అలా చేసినప్పుడు సజీవులలోకి వాళ్ళని మనము తీసుకొని వస్తాము, అనేకులకి ప్రభువుని పరిచయం చేసిన వారు అవుతాం. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మనము
ఎలాగా మోషే వలె మోషే ఎందుకు తడువు చేశాడో తెలియదు, కానీ కింద ఉన్న ఆ వ్యక్తులందరూ ఒక అవిధేయత వచ్చేసి విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయారు. మన తడువు అలా ఉండకూడదండి. మనం చేసే తడువు ఒక అవిధేయతకు నాంది కాకూడదు. మనము చేసే ఆలస్యము బుద్ధిహీనతకు లోను కాకూడదు. మనము చేసే ఆలస్యము పాపానికి మనల్ని నెట్టివేయకూడదు. ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకొని, ప్రభువా ఈ రోజు నుండి నువ్వేం చెప్తే అది యాజ్ ఇట్ ఈజ్ గా నేనండి. మళ్ళా దానికి మనము కామాలు, ఫుల్ స్టాప్లు, లేకపోతే యారో మార్క్ పెడతాం కదా, నెక్స్ట్ యారో మార్క్. మనకు ఆది కాండంలో ఇంకొక ఆయన కూడా మనకు పరిచయమే. ఆయన ఎవరంటే అబ్రహాం గారిని దేవుడు నీవు లేచి నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల నుండి, ఈ దేశం నుండి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు కదా ఆయన. అలాగే కానీ ఇంకో పని చేశాడు, లోతుని వెంట పెట్టుకుని పోయాడు కదా. లోతు ఎవరు? సహోదరుని కొడుకు కదా, బంధువైనా కాదా? మరి దేవుడు చెప్పింది ఏంటి? బంధువులు నుండి, తండ్రి ఇంటి నుండి, దేశము నుండి అంటే ఈయన ఎందుకండి వెంట పెట్టుకు రావాలి కదా. మనం ఆ ట్యాగ్ లైన్స్ ఏమి ఈరోజు పట్టించుకోవద్దు, మన జీవితాల్లోకి తెచ్చుకోవద్దు ఆ ట్యాగ్స్ ని. ఓకే, అక్కడే అబ్రహాము గారికి రావలసినటువంటి, ఆయన చేరవలసిన దేశానికి ఎలా డిలే అయ్యిందో మన జీవితంలో కూడా మనము వీటన్నిటికీ కారకులం అవుతాము. కాబట్టి ఈ రోజు నుండి దేవుడు స్వప్నాల ద్వారా కానివ్వండి, దర్శనాల ద్వారా కానివ్వండి, సేవకుల ద్వారా కానివ్వండి, పరిస్థితుల ద్వారా కానివ్వండి, లేదంటే మీ హృదయ ప్రేరేపణ ద్వారా, వాక్యము ద్వారా కానివ్వండి, మీతో దేవుడు ఇది చెయ్యి అంటే ఇష్టం లేకపోయినా అది ఇష్టపడి మనం చేసి దేవుని దృష్టిలో బలా అనిపించుకున్నాం అంతే. ఓకే, ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని నేను ముగిస్తానండి. మహాపరిశుద్ధుడు, నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. అయా ఇదిగో తండ్రి, ఈ రోజు మేము ధ్యానించిన ఈ లేఖనాల్లో ఎటువంటి బలహీనత కూడా ప్రభా మా ఆధ్యాత్మిక జీవితంలోనికి చేరకుండగా నాయన, అయా ఇదిగో ప్రభా పేతురు తడువు చేయకుండగా ఏ విధముగా ఇదిగో చనిపోయిన వ్యక్తిని సజీవుల్లోకి తీసుకురాగలిగారు, ఆ కార్యం ద్వారా అనేకులు ప్రభా మీ యందు ఎలా విశ్వాసం ఉంచారో ఈ రోజు నుండి మా జీవితాల్లో కూడా ప్రభా తడవు చేయక నాయన, అయా ఇదిగో తండ్రి నాయన, మేము మా ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవటానికి కృప చూపండి. మా ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రభా మేము ఉన్నత స్థితికి చేరటానికి, అనేకులను ఉన్నత స్థితికి నడిపించడానికి, మిమ్మల్ని ఎదుర్కొనే దినాన ప్రభా సిగ్గు పడనక్కర లేని వారిగా ఉంటూ మీ చేత బడా అని అనిపించుకునే అయా ఇదిగో నమ్మకమైన జీవితం మేము ఈ రోజు నుంచి ఈ లోకము నుండి మేము స్టార్ట్ చేయడానికి కృప చూపమని ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.